లేడీ అఘోరి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో అఘోరి తాజాగా మంగళగిరికి చెందిన బీటెక్ యువతి శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అఘోరిపై లేడీ ప్రొడ్యూసర్ మొకిల పిఎస్ లో ఫిర్యాదు చేసింది. అఘోరి తనను యోని పూజల పేరుతో మోసం చేసిందని కూడా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి పూజ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 2 విడతలుగా అఘోరికి 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిపింది. తొలుత లేడీ ప్రొడ్యూసర్ ఇంటికి అఘోరి వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోని ఉన్న వారి అన్ని సమస్యలను తెలుసుకొని వీటన్నింటికి 1 స్టాప్ సొల్యూషన్ చూపిస్తానని చెప్పింది. అందరినీ కూడా తన మాటల్లో పెట్టి ఉజ్జయినిలో పూజలు చేయాలని చెప్పింది. దీంతో లేడీ అఘోరి మాయ మాటలు నమ్మిన ప్రొడ్యూసర్ ను ఉజ్జయినికి పెళ్లి పూజలు చేయించుకుంది. అయితే పూజల సమయంలో లేడీ అఘోరి వింతగా ప్రవర్తించిందని, అఘోరి నగ్నంగా బట్టలు తీయించి ఏదేదో మంత్రాలు జపించి ఏదేదో పూలను నీళ్లను ప్రైవేట్ భాగాలపై చల్లుతూ విచిత్రంగా ప్రవర్తించిందని కూడా సదరు లేడీ ప్రొడ్యూసర్ పోలీసుల ఎదుట తన గోడును చెప్పుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూజలకు ముందు ఖర్చుల కోసం ఒక 5 లక్షల రూపాయలు తీసుకుంది. ఆ తర్వాత పూజల అనంతరం మరో 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో తొలుత లేడీ ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదంట. దీంతో తాను మరల పూజలు చేస్తే మీ ఫ్యామిలీ రోడ్డున పడుతుందని అఘోరి వాళ్లను బెదిరింపులకు గురిచేసిందట. దీంతో ఈ మాటలకు భయపడిపోయిన లేడీ అఘోరి మరో 5 లక్షల అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో అఘోరిపై సదరు లేడీ ప్రొడ్యూసర్ నేరుగా మొకిలా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. లేడీ అఘోరిపై చర్యలు తీసుకోవాలని మహిళా ప్రొడ్యూసర్ పోలీసుల్ని కోరింది. లేడీ అఘోరి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో అఘోరి తాజాగా మంగళగిరికి చెందిన బీటెక్ యువతి శ్రీవర్షిణిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అఘోరిపై లేడీ ప్రొడ్యూసర్ మొకిల పిఎస్ లో ఫిర్యాదు చేసింది. అఘోరి తనను యోని పూజల పేరుతో మోసం చేసిందని కూడా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఉజ్జయినిలోని ఫామ్ హౌస్ కి తీసుకెళ్లి పూజ చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 2 విడతలుగా అఘోరికి 10 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిపింది. తొలుత లేడీ ప్రొడ్యూసర్ ఇంటికి అఘోరి వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోని ఉన్న వారి అన్ని సమస్యలను తెలుసుకొని వీటన్నింటికి 1 స్టాప్ సొల్యూషన్ చూపిస్తానని చెప్పింది. అందరినీ కూడా తన మాటల్లో పెట్టి ఉజ్జయినిలో పూజలు చేయాలని చెప్పింది. దీంతో లేడీ అఘోరి మాయ మాటలు నమ్మిన ప్రొడ్యూసర్ ను ఉజ్జయినికి పెళ్లి పూజలు చేయించుకుంది. అయితే పూజల సమయంలో లేడీ అఘోరి వింతగా ప్రవర్తించిందని, అఘోరి నగ్నంగా బట్టలు తీయించి ఏదేదో మంత్రాలు జపించి ఏదేదో పూలను నీళ్లను ప్రైవేట్ భాగాలపై చల్లుతూ విచిత్రంగా ప్రవర్తించిందని కూడా సదరు లేడీ ప్రొడ్యూసర్ పోలీసుల ఎదుట తన గోడును చెప్పుకున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూజలకు ముందు ఖర్చుల కోసం ఒక 5 లక్షల రూపాయలు తీసుకుంది. ఆ తర్వాత పూజల అనంతరం మరో 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో తొలుత లేడీ ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోలేదంట. దీంతో తాను మరల పూజలు చేస్తే మీ ఫ్యామిలీ రోడ్డున పడుతుందని అఘోరి వాళ్లను బెదిరింపులకు గురిచేసిందట. దీంతో ఈ మాటలకు భయపడిపోయిన లేడీ అఘోరి మరో 5 లక్షల అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసింది. దీంతో అఘోరిపై సదరు లేడీ ప్రొడ్యూసర్ నేరుగా మొకిలా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. లేడీ అఘోరిపై చర్యలు తీసుకోవాలని మహిళా ప్రొడ్యూసర్ పోలీసుల్ని కోరింది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.